తిరుచేరై దివ్యదేశము నెంబర్ 12. తిరునరైయూరులో కల్గరుడ టెంపుల్ చూసుకున్న తర్వాత అక్కడికి కేవలము 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచేరై సారనాథ పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. ఈ సారనాథ పెరుమాళ్ టెంపుల్కి కుంభకోణం నుండి కూడా డైరెక్ట్గా రావచ్చు. 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుచేరైలో ఉన్న పెరుమాళ్ టెంపుల్ని సారనాథ పెరుమాళ్ టెంపుల్ అంటారు. దీన్నే పంచసార క్షేత్రము అని కూడా అంటారు. అంటే 5 సారాలు. క్షేత్రము పేరు సార క్షేత్రము, స్వామివారి పేరు సారనాథ పెరుమాళ్ళు, అమ్మవారి పేరు సారనాయకి, విమానము సార విమానము, పుష్కరిణి సార పుష్కరిణి. ఈ విధంగా 5 సారాలు కలిగి ఉండడం చేత ఈ క్షేత్రము పంచసార క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. తిరుచేరై సారనాథ టెంపుల్ దివ్యదేశము 12. ఇప్పుడు మేము గర్భగుడి ముందున్న ప్రాకారంలో ఉన్నాము. లోపల ఉన్న గర్భగుడిలో సారనాథ పెరుమాళ్ళు కొలువై ఉన్నారు. భూమి చాలా ఫలవంతమైనప్పుడు దాన్ని సారవంతమైన నేల అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ఈ పెరుమాళ్ళు కొలువై ఉండి ఈ నేలనంతా సారవంతం చేయడం చేత ఈ ప్రాంతానికి సార క్షేత్రము అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ పెరుమాళ్ళకి సారనాథ పెరుమాళ్ అని పేరు వచ్చింది. తిరుచేరై సారనాథ పెరుమాళ్ టెంపుల్లో చదవవలసిన శ్లోకము: ఓం సారక్షేత్ర నివాసాయ సారనాయకి సమేతాయ సారనాథాయ నమః. ఇక్కడ ఉన్న పెరుమాళ్ సారనాథ పెరుమాళ్. ఆయన నిలుచున్న మూర్తి భంగిమలో ఉంటారు. శంఖ చక్ర గద అభయ హస్తాలను కలిగి ఉంటారు. ఉత్సవమూర్తులు సారనాథుడు, సారనాయకి భూదేవి మరియు నీలాదేవి. విమానము సార విమానము. ఈ దివ్యదేశాన్ని కీర్తించిన ఆళ్వార్లు తిరుమంగై ఆళ్వారు. ఈ ఆలయం గురించి ఒక ప్రసిద్ధమైన పురాణ కథ ప్రచారంలో ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాము. సృష్టి, ఆపైనే ప్రళయము, ఈ విధంగా చక్రాలు ప్రపంచంలో ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక సృష్టిలో తయారైన జ్ఞానానికి సంబంధించిన ఆధారమైన వేదాలు మొదలైన వాంగ్మయాన్ని కూడా ఒక ప్రళయకాలంలో పరిరక్షిస్తే తర్వాత వచ్చే సృష్టికి అవి చక్కగా ఉపయోగపడతాయని భావించి శ్రీహరి బ్రహ్మను పిలుస్తాడు. ఏదైనా ఒక మంచి క్షేత్రం నుండి మట్టిని తెచ్చి దాన్ని కుండగా తయారు చేసి ఆ కుండలో ఈ వాంగ్మయాన్ని వేదాలను భద్రపరిస్తే తర్వాత తరాల వారికి ఉపయోగపడతాయని శ్రీహరి బ్రహ్మతో చెబుతాడు. బ్రహ్మ సరేనని చెప్పి ఎన్నో క్షేత్రాలు తిరుగుతాడు. ఎక్కడ వెళ్ళి కుండను తయారు చేసినా ఆ కుండ నిలవకుండా విరిగిపోతూ ఉంటుంది. ఇంకా బ్రహ్మ చేసేదేమీ లేక తిరిగి శ్రీహరినే శరణు వేడుతాడు. అప్పుడు శ్రీహరి సారనాథ క్షేత్రం గురించి చెప్పి అక్కడ కుండను తయారు చేయమని చెప్తాడు. అయితే బ్రహ్మ శ్రీహరిని కూడా అక్కడికి వచ్చి తనని అనుగ్రహించవలసిందని చెప్పగా శ్రీహరి కూడా బ్రహ్మతో పాటే సారనాథానికి వచ్చి అక్కడే ఉండి బ్రహ్మ చేత కుండను తయారు చేయిస్తాడు. ఆ కుండ ఎంతో గట్టిగా ఉండడమే కాకుండా వేదాలన్నీ భద్రపరచడానికి కూడా చక్కగా సరిపోయింది. బ్రహ్మ కోరిక పైన ఇక్కడ వెలసిన సారనాథ పెరుమాల్ని ఈ పంచసార క్షేత్రంలో సేవిస్తే మనలో దాగి ఉన్న సారవంతమైన శక్తిని బయటకు తీసి మంచి సారవంతమైన విజ్ఞానాన్ని ప్రసాదించి మనల్ని సమర్థవంతులుగా అనుగ్రహిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది గర్భగుడి చుట్టూ వెనుక వైపుగా ప్రదక్షిణం చేసేటప్పుడు గోడల పైన ఉన్న ఆల్వారుల శిల్పాలని చూడవచ్చు. గర్భగుడి గోపురము పైన సార విమానాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. సారనాథ పెరుమాళ్ క్షేత్రం గురించి ఇంకొక ప్రముఖమైన కథ కూడా ఉంది. ఒకసారి సప్త నదులు గంగా, యమున, సరస్వతి, కావేరి, నర్మదా, సింధు, గోదావరి ఈ సప్త నదులు భగవన్నామ స్మరణలో ఉన్నప్పుడు ఆకాశంలో గంధర్వరాజు ప్రయాణిస్తూ వీళ్ళని చూసి కింద ఆగి నమస్కరిస్తాడు. అప్పుడు నదులన్నీ కూడా ఎవరిని చూసి నమస్కరించాడు, ఆ నమస్కారం ఎవరికి చెందుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు అన్ని నదులు తప్పుకొని చివరకు కావేరి, గంగా మాత్రము నిలుస్తాయి. కావేరి, గంగా ఇద్దరు కూడా బ్రహ్మ దగ్గరికి వెళతాడు. అయితే బ్రహ్మ కొద్దిగా స్వార్థంతో గంగే ఇద్దరి నదులలో గొప్ప అని చెప్పడంతో కావేరి నదికి కోపం వచ్చి ఈ ప్రదేశంలో వచ్చి పెరుమాళ్ గురించి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన పెరుమాళ్ళు ఒక చిన్న కృష్ణుడి రూపంలో ఆమెకి దర్శనమిస్తాడు. అయితే దీనితో తృప్తి చెందని కావేరి మాత తిరిగి ఇంకా తీవ్రమైన తపస్సు చేయడంతో ఆమె తపస్సుకు మెచ్చిన శ్రీహరి ఆమెకి విశ్వరూప దర్శనము కలిగిస్తాడు. అందుకే ఇక్కడ కావేరి నదికే ప్రత్యేకమైన గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలో కూడా కావేరి మాత ప్రతిష్ఠించబడి ఉంటుంది. అందుకే ఇక్కడ కావేరి మాత గర్భగుడిలో
కావేరీ మాత ఒడిలో ఉన్న చిన్ని కృష్ణుడిని కూడా దర్శించుకోవచ్చు. ఇక ఏ ఆలయంలో లేని విధంగా ఈ సారనాథ పెరుమాళ్ టెంపుల్లో ఉన్న ఇంకొక విశేషము, ఇక్కడ సారనాథ పెరుమాళ్ 5 అమ్మవార్లతో కలిసి ఉంటారు. సారనాయకి అమ్మవారు వెలిసిన గర్భగుడితో పాటు ఇంకా స్వామివారితో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి మరియు మహాలక్ష్మి కూడా కొలువై ఉన్న క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. పండుగలు, విశేష దినాల్లో ఈ అమ్మవార్లతో కూడిన సారనాథ్ పెరుమాళ్ యొక్క పల్లకి ఉత్సవము అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. తిరుచేరై సారనాథ పెరుమాళ్ టెంపుల్ని నిర్మించేటప్పుడు జరిగిన ఒక విశేషమైన కథ గురించి తెలుసుకుందాము. తంజావూరును పరిపాలిస్తున్న అలగియ మానవల నైకర్ అనే రాజు మన్నార్గుడి అనే ప్రదేశంలో రాజగోపాల స్వామి ఆలయం నిర్మించడానికి పూనుకుంటాడు. ఆయన నరస భూపాలన్ అనే ఒక మంత్రిని ఈ ఆలయానికి కావలసిన సామాగ్రినంతా చేరవేయడానికి నియోగిస్తాడు. అయితే ఈ నరస భూపాలను సారనాథ పెరుమాళ్కి పరమ భక్తుడు. మన్నార్గుడి రాజగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి కావలసిన నల్లరాయి అంతా కూడా వేరే వేరే ప్రదేశాల నుండి తిరుచేరై ద్వారానే అక్కడికి వెళుతూ ఉండేది. ఈ రాళ్ళు వెళ్తున్న ప్రతి బండిలో నుండి ఒక్కొక్క రాయిని తీసివేస్తూ ఆయన ఇక్కడ సారనాథ పెరుమాళ్ టెంపుల్ నిర్మాణం చేస్తూ ఉంటాడు. ఈ విషయము గూఢచారుల ద్వారా తెలుసుకున్న రాజు అతన్ని పరీక్షించడానికి ఇక్కడికి రావాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న నరస భూపాలను అప్పటికప్పుడు ఇక్కడికి దగ్గరలోనే రాజగోపాల స్వామి మందిరాన్ని ఒకదాన్ని నిర్మించేస్తాడు. రాజు వచ్చి చూసినప్పుడు ఇక్కడ రాజగోపాల స్వామి ఆలయము, దాంతోపాటు నిర్మించబడుతున్న సారనాథ పెరుమాళ్ టెంపుల్ చూసి ఎంతో సంతోషపడి ఆ తర్వాత ఈ ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఖర్చునంతా కూడా అతడే తీసుకొని ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడని చెబుతారు. 1000 ఏళ్ల చరిత్ర, పురాణ ప్రసిద్ధము కలిగిన ఈ ఆలయంలోని సారనాథ పెరుమాళ్ని సేవిస్తే ప్రతి ఒక్కరికి జ్ఞాన సంపద వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకము. మేము కుంభకోణం నుండి బయలుదేరి 3 దివ్యదేశాలు దర్శించుకొని 4వ దివ్యదేశంగా ఈ తిరుచేరైకి వచ్చే సమయానికి కరెక్ట్గా 12:30 అయ్యింది. ఆ సమయంలో పెరుమాళ్ స్వామి వారికి నైవేద్యం పెట్టి హారతి ఇస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఆ సేవని మేము మనస్ఫూర్తిగా ఆస్వాదించాము. మీరు కూడా ఆస్వాదించండి. సారనాథ పెరుమాళ్ స్వామివారికి సేవ చేసిన అనంతరము దేవాలయం తలుపులు మూసివేసి సారనాయకి అమ్మవారికి నైవేద్య సేవ ప్రారంభించారు. ఆ పూజల సమయంలో మేము అక్కడ ఉండడం మాకు ఎంతో తృప్తిగా అనిపించింది. ఆ అనుభవాన్ని మీతో కూడా పంచుకునే అవకాశం వచ్చినందుకు ఆ దేవునికి నమస్కరిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో దివ్యదేశం వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.